అంటే జస్ట్ ప్రతి స్ట్రక్చర్ కి రూట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దానికి మనకి క్లారిటీ చాలా వచ్చింది. ఇప్పుడు చెప్పిన మూడు కూడా ఆ ఇవి చెప్పారు కదా, ఒక టైటిల్ పెట్టి ఏంటది, పాజిటివ్ వెర్బ్స్ అని. అంటే అంతకుముందు మీరు విడిగా చెప్పారు, బట్ ఇక్కడ మేడం గారు ఏంటంటే ఈ మూడిటికి వేరియేషన్ చెప్తుంటే క్లారిటీ వస్తుందండి, చాలా క్లారిటీ, అలా మబ్బిడి పోయినట్టు ఉంటుంది అసలు. తర్వాత షుడ్ హ్యావ్ ప్లస్ V3, మస్ట్ హ్యావ్ V3, మైట్ హ్యావ్ V3, కుడ్ హ్యావ్ V3, అలాగా ప్రతి దానికి ఆ వేరియేషన్ చెప్తున్నప్పుడు అసలు చాలా ఎక్సలెంట్ క్లారిటీ వచ్చింది సార్. మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రెండోది, ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదు, సబ్జెక్ట్ అసలు ఎక్కడ తడుముకోలేదు సార్. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మరి ఆ ఎక్స్పీరియన్స్ లో వచ్చిందో లేకపోతే మరి ఆ సబ్జెక్ట్ అలా మింగేశ్వరో నాకు తెలియదు, కానీ మాటలు అసలు వర్ణించడానికి మాటలు రావట్లేదు నాకు. 2 నిమిషాలు షాక్ అయిపోయాను నేను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు థ్యాంక్ యూ సార్.